ఏకాంతం నీ స్వభావం. నువ్వు ఎప్పుడూ ఏకాంతంగానే ఉంటావు, జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు. కానీ బయటికి నటిస్తూ ఉంటావు, అందరితో కలిసి ఉంటున్నాను అన్నట్లుగా. కానీ అది అబద్ధం. సత్యం ఏంటంటే నీవు ఏకాంతంగానే ఉంటావు, ఎప్పుడూ ఏకాంతంగానే ఉంటావు. నీలో నీవు ఏకాంతంగానే ఉంటావు. గుంపుల్లో ఉన్నా, ఎంతోమందితో నీవు కలిసి ఉన్నా, కుటుంబంలో ఉన్నా, ఎంతోమంది స్నేహితులతో మసలుతూ ఉన్నా, నీవు ఏకాంతంలోనే ఉంటావు. నీ స్వభావం ఏకాంత స్వభావమే. ఇది సత్యం. ఒకసారి ఆలోచించు. నీవు ఏకాంతంగానే ఉంటావు. గుంపులో ఉన్న ఎందరో స్నేహితులతో నీవు జట్టులు పెట్టి తిరిగినా, ఎన్నో సమావేశాల్లో ఉన్నా, అందరితో జనంతో ఉన్నా, నీ జనసమూహంలో నీవు ఉన్నా, నువ్వు ఏకాంతంగానే ఉంటావు. నీలో నీవు ఏకాంతంగానే ఉంటావు, జన్మించినప్పటి నుంచి మరణించే వరకు. ఇది సత్యం.